శుభమాను నిశ్చితార్థం చేసుకొని కొత్త జీవితం అడుగుపెట్టబోతున్నారు జంటని. ఇప్పుడు తాజాగా ఒక ప్రముఖ జ్యోతిష్కుడు వీళ్ళిద్దరు ఇడిపోతారని చెప్పేసి జ్యోతిష్యం చెప్పిండట. ఇంతకీ ఈ జంట ఎవరనుకుంటున్నారా? ఇక ఇటీవలే నాగ చైతన్య నటి శోభిత దులపాల నిశ్చితార్థం చేసుకున్న సంగతి ఎరకనే. ఇక దాన్ని పట్టుకొని ప్రముఖ జ్యోతిష్కుడైన వేణుస్వామి దీని మీద జ్యోతిష్యం చెప్పిండంట. గదిగిట్లా మరో మహిళ ద్వారా 2027 ఈ జంట విడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చిండంట. మళ్ళీ ఈ చెప్పడంతో వివాదం అయితే మస్తుగా రేగిందంట. అక్కినేని అభిమానులతో పాటు అందరికీ కోపం అయితే తెప్పించిందంట. ఇక మళ్ళా అయితే తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషను, తెలుగు డిజిటల్ మీడియా ఫిలిం అసోసియేషన్ ఇక ఇరువురు ఇక ఆగ్రహంగా తీసుకొని తీవ్రంగా తీసుకొని మస్తుగా సీరియస్ గా రియాక్ట్ అయ్యారంట. ఇక ఈయన మీద పోలీసు కేసు ఫిర్యాదు చేయాలని చెప్పేసి ఇరువురు భావిస్తున్నారంట. ఇక దానికి తోడు ఇక 2021 సమంతాని పెళ్లి చేసుకున్న నాగ చైతన్య వీళ్ళిద్దరు జంట ఇక ఆ టైంలో ఇడిపోయింది. ఇప్పుడు మళ్ళా శోభితాని పెళ్లి చేసుకోబోతున్నాడు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇటీవలనే ఇంకో వార్త కూడా వచ్చింది. అదేంటంటే నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 వేణుస్వామి అడుగు పెడుతున్నారనే వార్త అయితే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ వివాదం అయిన తర్వాత బిగ్ బాస్ లో ప్రవేశించేటందుకు నాగార్జున ఈయనని ప్రోత్సహిస్తాడా అనే సందేహం చాలా మందికి వ్యక్తమవుతున్నదంట. ఇక అంతేకాదు ఇక శోభిత చైతన్య నిశ్చితార్థంతో వాళ్ళ ఇంట్లో మస్తుగా ఆనందం కలిగిందని, కుటుంబంలో సంతోషం వ్యక్తమైందని చెప్పేసి ప్రముఖ మీడియాతోని ఆయన వ్యాఖ్యానించిండు. మళ్ళీ ఇప్పుడు ఇక ఈయన చెప్పిన జ్యోతిషం పేరుతోని నోటికొచ్చింది వాగడంతోని గదిగిట్ల నిజం కాదు అంచనా వేయడంతోని బిగ్ బాసే కాదు ఇక అందరు అభిమానులలో కూడా నాగార్జున అభిమానులు, చేతు అభిమానులలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఇది ఎంతటి వరకు ఏ వివాదం వరకు తీసుకుపోతుందో అనేది తెలియదు. కానీ ఇక ఈ ముచ్చడంతా అయిన తర్వాత మీకేమనిపిస్తున్నది? ఇక గిట్లా మాట్లాడడు ఎంతవరకు కరెక్ట్ అంటారు? కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి. అట్లా అడగంటుంటే అది కూడా ఒక్కరి మళ్ళీ వస్తా.